రేపు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటుగా మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో జరగవలసి ఉంది. కానీ బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటుగా ప్రత్యేకంగా జీవోని కూడా జారీ చేసింది. అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవోపై కోర్టులు స్టే ఇవ్వడంతో 42% రిజర్వేషన్లపై సందిగ్ధత నెలకొనింది. అప్పటి నుండి ఎన్నికల నిర్వహణ పెండింగ్లోనే ఉండిపోయింది. రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండడంతో బీసీలకు 42% రిజర్వేషన్స్ ను ప్రభుత్వ పరంగా అమలు చేయడం ఇబ్బందికరంగానే మారింది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది. తమ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్దమనే సంకేతాలు ఇస్తోంది. అయితే ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఇకపై ఆలస్యం కాకుండా ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా భావిస్తోంది. పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు ఇస్తామనే ప్రకటన కాంగ్రెస్ నుండి రావచ్చన్న వాదనలు, విశ్లేషణలు చాలా రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇదే నిర్ణయాన్ని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలా కాకుండా మరేమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా రేపటి కేబినెట్ భేటీ తర్వాత తెలుస్తోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, గుడ్ మార్నింగ్. ఏంటి రేపటి జరగబోయేటువంటి ఈ మంత్రివర్గ భేటీ గురించి పూర్తి డీటెయిల్స్ అంటే, అలాగే ఏ అంశాల మీద ముఖ్యంగా చర్చలకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్ కుమార్? లక్ష్మి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు 3 గంటలకు కూడా సచివాలయంలో సమావేశం కానుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలతో పాటు కొన్ని కీలకమైన అంశాలపై కూడా చర్చించి భేటీలో మాత్రం నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అమలు నిలిపివేస్తూ కూడా గతంలో తీసుకున్నటువంటి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా దీన్ని చేయడం జరిగింది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న మొత్తం అంటే లేట్ విధానంపై కూడా మొత్తానికి ఎప్పుడు ఎన్నికల అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కసరత్తు చేస్తున్నటువంటి దాంట్లో మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం ఇక పార్టీ పరంగా సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక ఇప్పుడు మనం స్థానిక సంస్థలకి వెళ్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఈ రోజు స్థానిక సంస్థలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు బీసీ రిజర్వేషన్లు అటు కోర్టులో తేలాల్సిన పని లేట్ అవుతుండటంతో ఇప్పటికే అది సాధ్యం కాదు అని కోర్టులు చెప్పిన నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఇదే అంశంపై కూడా ముందుకెళ్లాలి, ప్రజల్లోకి వెళ్లాలని కూడా పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ యొక్క 42% రిజర్వేషన్లు సాధ్యమా అని అంటే ఇప్పటికే కోర్టులలో చుక్కెదురైన నేపథ్యంలో అంటే దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వేషన్లు పార్టీ పరంగా మేము ఇస్తున్నామని కూడా బీసీల వెనక మేము ఉంటాం, బీసీకి అండగా నిలుస్తాం, బీసీలు రాజకీయాల్లో ఎదగాలి, బీసీలు అన్ని రంగాలలో ముందుండాలని కూడా ప్రభుత్వం మేము బీసీలకు అన్ని అనుకూలంగా ఉన్నామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ 42% రిజర్వేషన్ మాత్రం కల్పిస్తూ ప్రభుత్వం పార్టీ పరంగానే ఇస్తామని కూడా చెప్పి ఈ రోజు మాత్రం కొన్ని కీలక అంశాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 3 గంటల నుంచి కూడా ఈ యొక్క సమావేశం జరగనుంది. మంత్రివర్గ భేటీలో అందరూ కూడా దానికి సంబంధించినటువంటి మంత్రులు అందరికీ కూడా ఇప్పటికే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.